పాస్టర్ ఎపఫ్రా గారిని మరి పిలుద్దాము అనే ఒక ప్రేరేపణ మరి దేవుని చేత కలిగి ఉన్నది. మన మధ్య దేవుని సేవకులు వచ్చి ఉన్నారు. మరి ఎపఫ్రా పాస్టర్ గారి గురించి 2 మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. మరి ఎపఫ్రా పాస్టర్ గారు యేసు అనుచరుల తరపున అన్న ప్రకాశం డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా దగ్గర దగ్గర 15 సంవత్సరాల నుంచి సుమారుగా పనిచేస్తున్నారు. అదే రీతిగా గత 4 సంవత్సరాల నుంచి వల్లైపాలెం అనే గ్రామంలో తెలుగు బాప్టిస్ట్ సంఘ సేవకులుగా అన్న పనిచేస్తున్నారు. అన్ని దేవుడి ఒక ఎవాంజలిస్ట్గా మరి మిషనరీగా మరి కాపరిగా అన్నను వాడుకున్న విధానం బట్టి మరి దేవునికి వందనాలు తెలియజేసుకుంటాను. అదే రీతిగా అన్నకి మాకు దగ్గర దగ్గర కూడా ఒక 15 సంవత్సరాల పైనే మరి అన్నకి మా కుటుంబానికి మరి పరిచయం ఉన్నది. మరి ఒంగోలులో ఉన్నప్పుడు కూడా అన్న క్రమంగా మా యొక్క గృహానికి వచ్చి అన్న దర్శించి మాకు వాక్యం చెప్పి మరి ప్రార్థనలో ఎంతగా నడిపించారు. దాన్ని బట్టి వారికి వందనాలు తెలియజేసుకుంటాను. మరి యేసు అనుచరులు అనే ఒక పరిచయం ద్వారా అన్న మాకు పరిచయమై ఉన్నారు. మరి మేము బీటెక్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు మరి మేము యవన కాలంలో ఉన్నప్పుడు అన్న వాళ్ళు ఎంతగానో వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచేవాళ్ళు. అదే రీతిగా మరి అన్న పరిచర్యకి అన్న కూడా కొంచెం కొత్త చెప్పాలంటే. అన్న బై బర్త్ అన్న క్రైస్తవ కుటుంబంలో జన్మించిన వాళ్ళు కాదు. వాళ్ళు వైశ్యాస్ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. మరి అనేక సార్లు అడిగాను అన్నని, అన్న నీ రక్షణ సాక్ష్యం ఒకసారి చెప్పన్నా అని. చాలా టైం పట్టింది, అప్పుడు టైం లేదు అని చెప్పి దాటేవాడు. అన్న ఒక రక్షణ సాక్ష్యం తెలియదు కానీ అన్న ఒక సేవా సాక్ష్యం అనేది దేవుడు మరి అన్నకి మంచి సాక్ష్యం అనుగ్రహించాడని మరి నేను మనస్ఫూర్తిగా నమ్మి మరి అన్నని యొక్క పొదిలి గ్రామానికి మరి ఇన్వైట్ చేశాను. మరి అన్నకి వచ్చిన అందరికి వందనాలు తెలియజేసుకుంటాను. మరి ఈ సమయాన్ని మరి ఎపఫ్రా అన్నగారిని అనుగ్రహిస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని మహాకనికరము, మంచి వాతావరణం, మిమ్మల్ని అందరినీ మరొక మారు చూడడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. మరి బ్రదర్ చెప్పినట్లుగానే, మీ పాస్టర్ గారు చెప్పినట్లుగానే చాలా సంవత్సరాల క్రితమే నాకు పరిచయం. ఒంగోలులో ఉండంగానే పరిచయము, అక్కడ ఉండంగానే జయకుమార్ అంకుల్ గారు పరిచయము. ఆ తర్వాత అక్కడి నుంచి ఫ్యామిలీ ఇటు పొదిలి షిఫ్ట్ అయిన తర్వాత వసంత్ కుమార్ అంకుల్ గారి పరిచయము. తర్వాత యేసు అనుచరుల తరపున పోయినసారి మీటింగ్ పెట్టినప్పుడు ఈ కుటుంబము, అంకుల్ గారి కుటుంబము బాగా పరిచయం అయ్యారు కొంతమంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ మరొక మారు ఈ రీతిగా చూడడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. నేనైతే ఊహించలేదు ఇలాగా మిమ్మల్ని కలుస్తానని. కానీ దేవుని మహాకనికరం, ఆయన ప్రణాళికలో మనం ఉన్నాము అనడానికి ఇదొక నిదర్శనగా ఉంటుంది. అయితే నా అసలు పేరు, మేము చీరాల వాస్తవ్యులు. చీరాల మాది, చీరాలలో ఉంటాము. చీరాల నుంచి యేసు అనుచరుల్లో దరిదాపుగా 15 సంవత్సరాల నుంచి చెప్పాడు, దరిదాపు 17 సంవత్సరాలు అయింది. దేవునికి స్తోత్రం. ఒక చోటే అన్ని సంవత్సరాలు స్థిరంగా ఉండడం అనేది దేవుని ఇచ్చిన కృప. ఎన్నో విషయాల్లో మరి వేరే దానికి వెళ్లకుండా ఒక నిర్ణయం తీసుకొని కష్టమో నిష్టమో ఒక చోటకు వచ్చాం. దేవుని దయను బట్టి ఆ పరిచర్యలో నమ్మకంగా ఉండడానికి జోషి అంకుల్ గారు నాకు కృప చూపించారు, నిజంగా అవకాశం ఇచ్చారు. ఆయన ద్వారానే ఈ ప్రకాశం జిల్లా అంతా కూడా ఏరియా కోఆర్డినేటర్గా, సేవకుడిగా మరి అన్ని ఏరియాలు చూస్తూ ఉన్నాం. అయితే మా యొక్క సాక్ష్యం వచ్చేదలకి మేము అన్ని కుటుంబముగా దేవుణ్ణి ఎరగనేటువంటి వారిగా వైశ్యాస్ శెట్టిగారులు అంటారు, ఇంకా కౌంట్లు అంటారు, చింతపండు అయినా అమ్మి బతుకుతారంటారు. అదొక సామెత. అంటే ఏమి లేకపోయినా ఆ వ్యాపారం విషయంలో వారికి ఒక పట్టు ఉన్నది అన్నట్లుగా చెబుతూ ఉంటారు. అయితే అటువంటి జీవితంలో మా అమ్మ మా నాన్నకి మేము 3 అన్నదమ్ములు. నేనే లాస్ట్, 3వ వాడిని, చిన్నవాడిని. పెద్ద అన్నయ్య ఆల్రెడీ ఇప్పుడైతే సేవలో ఉన్నారు. సంఘం ఉంది, ఒక 100 మెంబర్స్ సంఘానికి వస్తారు. 2-3 చోట్ల అన్నయ్య సేవ చేస్తారు. 2వ అన్నయ్య ఇంకా ప్రభులోనికి రాలేదు, ఆయనకు కూడా మ్యారేజ్ అయింది. మొదటి మ్యారేజ్ అయింది చిన్న అన్నయ్యకి.
ఆ తర్వాత పెద్ద అన్నయ్యకి అయింది, ఆ తర్వాత నాకైంది. అందరికీ ఇద్దరిద్దరు పిల్లలు ఉన్నారు. మా అమ్మ మా నాన్న చిన్న వయసులోనే చనిపోయారు. నా చిన్న వయసులోనే చనిపోయారు. కారణం ఏందయ్యా అంటే, ఇందా చెప్పాను కదా, చింతపండు అయినా అమ్మి బతుకుతారు అన్నట్లుగా మా అమ్మ వాళ్ళు వ్యాపారం చేసేవారు. వైశాసనంగానే వ్యాపారం కనుక ఇంట్లో చిల్లర కొట్టు, అడితి, టిఫిన్ సెక్షన్ మొత్తం A to Z ఉండేవి. ఎవరికి ఏది కావాలన్నా పలానా వారి దగ్గరికి వెళితే ఖచ్చితంగా దొరుకుద్ది ఆ వస్తువు అని చెప్పేవారు. అలాగా వ్యాపారంలో బాగా ఉండేవారు. అటు బయట పని చేసేవారు, ఇంట్లో కూడా పనిచేసేవారు. మేము చాలా చిన్న పిల్లలు. ఆ టైంలో మా అన్నయ్య పెద్ద అన్నయ్య స్పిన్నింగ్ మిల్లో పనిచేసేవారు. చీరాల జాండ్రపేట దగ్గర స్పిన్నింగ్ మిల్ ఉంది, అందులో చేసేవారు. చిన్న అన్నయ్య ఏమో బట్టల షాప్లో చేసేవారు, నేనేమో చదువుకుంటూ ఉండేవాడిని. ఆ సమయంలో మా అమ్మ మా నాన్న ఇద్దరు పూజారులు, పూనకాల మీద ప్రశ్నలు చెప్పేవాళ్ళు. ప్రతి శుక్రవారం ఒక గుడి ఉండేది, రాజరాజేశ్వరం అని గుడి. ఆ గుడిలో పూనకాల మీద ప్రశ్నలు చెప్పేది. మా నాన్న యజ్ఞాలు యాగాలకి ప్రధానులుగా మా కుటుంబం ఉండేది. యజ్ఞానికి 4 చతురస్రాకారంగా ఉండేది. ఒకవైపు ఒక జంట కూర్చుంటే మిగతా 3 వైపులు 3 జతలు కూర్చోవాలి. అలాంటి వారిలో ప్రధానులుగా మా అమ్మ వాళ్ళు ఉండేది. అటువంటి కుటుంబంగా నవరాత్రులు వస్తే 10 రోజులు సెలవు స్కూళ్ళకి, 11 రోజులు 12 రోజులు మా ఇంటికి తాళాలు వేసి ఉంటాయి. ఎందుకంటే ఆ 11 రోజులు 12 రోజులు ఆ గుళ్ళ దగ్గర ఉండి పరిచర్య చేసేవారు. అంతగా భక్తి జీవితంలో మా కుటుంబం ఉండేది. కానీ అమ్మ నాన్న ఇద్దరు కూడా చిన్న వయసులోనే చనిపోయారు. దానికి గల కారణం ఏంటంటే, మా నాన్నగారు బీడీలు సిగరెట్లు బాగా తాగేవారు. క్యాన్సర్ వచ్చి చనిపోయారు. కానీ ఆయన ప్రభులో లేరు, ప్రభుని నమ్ముకోకుండానే చనిపోయారు. అయితే చనిపోయిన తరువాత ఒక మాట అనేది విన్నాం. అదేంటంటే, మీ నాన్నగారికి ఏదైనా మనసు బాగలేనప్పుడు ఆ పెద్ద చర్చి కాడికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని వచ్చేవారు అని చెప్పి విన్నాం అంతే. కానీ అది మేము చూడలేదు, కానీ ఆయనకి తెలుసు. తర్వాత రెండవది, మా అమ్మగారు దిగులు పెట్టుకొని సంవత్సరంలోనే మంచాన పట్టింది. ఆమె కూడా సరైనటువంటి వేళ పుట్టిన ఆహారం తీసుకోకపోతే లివర్ ప్రాబ్లం వచ్చేసి 9th month ప్రెగ్నెంట్ ఎలాగైతే ఉంటుందో అంత పొట్ట వచ్చేసింది, కాళ్ళకు నీరు వచ్చేసింది. దాని మూలాన ఎక్కడ మాకు క్షేమము దొరకలేదు. మేమేమో 3 చిన్నపిల్లలం. అయితే బంధువులు అయితే ఉన్నారు, చుట్టూరు బంధువులే. ఎందుకంటే ఏ మూలకు వెళ్ళినా దాన్ని ఏమంటారంటే, ఏ మూలకు వెళ్ళి కలిపినా కూడా చుట్టరెక్కం కలుస్తుంది. చీరాల్లో దరిదాపుగా 2000 షాపులు పైగే ఉన్నాయి చీరాల్లో, వైశాసి. కనుక బంధువులు అయితే ఉన్నారు, కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. ఆ సమయంలో దేవుని సేవకులు మా ఇంటికి వెనకాల ఒక టీచర్ గారు ఉన్నారు. ఆమె ప్రభువుని నమ్ముకున్న ఆమె, మా అమ్మతో చాలా ప్రేమతో ఉండేది. మా ఇంట్లో అన్ని ఉండేవి కదా, టిఫిన్ సెక్షన్ ఉండేది. ఆమెకి ఏమి కావాలన్నా మా ఇంటికి వచ్చేది. అలాగే మా అమ్మతో మంచి స్నేహభావం అనేది పెంచుకుంది. ఆ సమయంలో అనారోగ్య పరిస్థితిలో ఉంటే మా అమ్మ కోసము తన ఇంటికి వచ్చినటువంటి సేవకుని మా ఇంటికి తీసుకొచ్చి ప్రార్థన చేయించింది. అప్పుడు దాకా మా అమ్మ ఎవరికి తల వంచలేదు. ఎందుకంటే పూనకాలం మీద ప్రశ్నలు చెప్పేవారు ఎవరు కూడా ఎదుటి వారి మాట వినరు. ఎందుకంటే వారే బోధిస్తారు కనుక బోధించేవారు ఎవరు వినరు తొందరగా. కానీ మా అమ్మ వినలేదు. కానీ చివరికి ఆ టీచర్ గారి యొక్క ప్రేమను బట్టి ఆ పాష గారిని ఇంట్లోనికి ఆహ్వానించింది. అప్పుడు దాకా మాట వినలేదు. కానీ అన్ని చేశానయ్యా, 3 దేవతలకు పూజ చేశాము, ఎక్కడ మాకు క్షేమము దొరకలేదు. ఇక మిగిలింది ఒకటే, యేసు ప్రభువారు. మరి మీరు చెప్పండి అంటే అప్పుడు ఆయన వాక్యం తీసి చెప్పారు. ఆ వాక్యంలో అమ్మ దర్శించబడింది, సరిదిద్దబడింది, క్రమపరచబడింది. కానీ ప్రాబ్లం మాత్రం అలాగే ఉంది. చివరికి ఎక్కువైపోయింది. తిరగని హాస్పిటల్ లేదు. మా అమ్మ మా నాన్న మా 3 అన్నదమ్ములకి 4 రాళ్ళు వెనకేశారు. ఎందుకంటే పిల్లల కోసం తల్లిదండ్రులు 4 రాళ్ళు వెనకేస్తారు. మా నాన్నగారికి బాగోపోతే మేము చిన్నపిల్లలు, మాకేమో ఆదాయం లేదు. అందుకని 2 రాళ్ళు తీసుకొచ్చి ముందుకేసుకొని తండ్రికి చూపించాం. తండ్రి కాలం చేశాడు. ఇకపోతే ఇక మిగిలింది తల్లి. ఆ తల్లిని హాస్పిటల్ చుట్టూ తిప్పడానికి మాకు డబ్బులు లేవు. ఆ సమయంలో ఎక్కడున్నాయి 2 రాళ్ళు అంటే వెనకున్నాయి. ఆ 2 రాళ్ళు మళ్ళీ ముందుకేసుకొని తల్లిగారికి చూపించాం. తిరగని హాస్పిటల్ లేదు చీరాల. చివరికి మా అన్నయ్య గారు
ఈఎస్ఐ హాస్పిటల్లో దాని తరపున, కంపెనీ తరపున ఈఎస్ఐ హాస్పిటల్లో చూపించారు. విజయవాడ చూపిస్తే ఇక్కడ కాదండి, చెన్నైకి తీసుకురమ్మన్నారు. చెన్నైకి వెళ్ళడానికే భాష రాదు, ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, బంధువుల ఎవరు రావడం లేదు. ఆ సమయంలో ఆ వచ్చినటువంటి పాస్టర్ గారు, అమ్మ నేను తీసుకువెళ్తాను మాతో వస్తారా అంటే, ఆ మాటకి అమ్మ తల వచ్చిందండి. నిజంగా బంధువులు ఎవరు పట్టించుకోలేదు, అన్నదమ్ములు ఎవరు పట్టించుకోలేదు, రక్త సంబంధికులు ఎవరు పట్టించుకోలేదు. కానీ ఆ సమయంలో ఆ సేవకుడు చూపించినటువంటి క్రీస్తు ప్రేమకు అమ్మలో పడింది. అయ్యా నువ్వు ఆ మాట అన్నావు, నువ్వు నా పెద్ద కుమారుడివేనయ్యా అంది. ఆ మాటకు మా అమ్మ లోబడి డబ్బులు సమకూర్చుకొని ఒకరోజు ఆ పాష గారు చెన్నై తీసుకెళ్లారు. అన్నయ్య, అమ్మ, పాష గారు అక్కడికి తీసుకెళ్ళారు. ఆ యొక్క ఈఎస్ఐ హాస్పిటల్లో పాష గారు వాళ్ళ అమ్మగారు హెడ్ నర్స్. వెంటనే పాష గారు వాళ్ళ అమ్మగారికి అప్పచెప్పి, అమ్మ మనకు తెలిసినటువంటి తల్లిగారు, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అంటే వాళ్ళు ట్రీట్మెంట్ అంతా ఇచ్చారు. అయితే అక్కడ తేల్చినటువంటి ఫలితార్థం ఏందయ్యా అంటే, మీ అమ్మకి లివర్ ముదిరిపోయింది, ఫైనల్ స్టేజీ, 6 నెలల కంటే బ్రతకదు, తీసుకెళ్ళిపోండి అన్నారు. ఆ వార్త తెలిసిన తర్వాత ఏం చేయాలో అర్థం కాదు. ఒక పక్క తండ్రి లేరు, ఒక పక్క తల్లి 6 నెలల కంటే బ్రతకదు, ఉన్నటువంటి 3 మగపిల్లలమే, ఇంకెవరికి పెళ్ళిళ్ళు కాలేదు, చిన్న పిల్లలు, మరి ఏం చేయాలా అనే ఆలోచనతో ఉన్నప్పుడు ఆ పాష్ గారు ఒకటే చెప్పాడు, అమ్మా భయపడమాకండి, ప్రభు మనకున్నాడు, ఆయన ఆదరించేవాడు, ఆయన క్షేమాన్ని ఇచ్చేవాడు, ఆయన కాపాడేవాడు అని చెప్పింది. చెప్పే ఇంటికి తీసుకొచ్చారు. తర్వాత తల్లిగారితో ఒకే మాట అన్నాడు, అమ్మా మీరు మందిరానికి రండి అని ఆహ్వానించాడు. అప్పుడు దాకా మందిరానికి నడిపించబడలా. ఎప్పుడైతే ఆ యొక్క ఇంటికి వచ్చి దర్శించి వాక్యం చెప్పి ప్రార్థన చేస్తా ఉన్నారు, కానీ మందిరానికి నడిపించలా. కానీ ఎప్పుడైతే హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చారో ఆ తర్వాత, అయ్యా నువ్వు నా పెద్ద కొడుకు బాధ్యతగా తీసుకొని పట్టించుకొని చూపించుకొచ్చావు కనుక నువ్వేం చెబితే నేను అది చేస్తాను, నువ్వేం చెప్తావు చెప్పు, నేను ఇది చేస్తానని. అయితే అయ్యా నాకేం చేయొద్దమ్మా, నువ్వు మందిరానికి రా, ఆదివారం రా, వారకుడికులు ఉంటాయి రా అని చెప్పినప్పుడు అలాగే అయ్యా అని. మరి ఆ మందిరం ఎక్కడో తెలుసా? పక్క లైన్లో 2 లైన్ల అవతల, రోడ్డు మీద కాదు, 5 కిలోమీటర్ల అవతల, 5 కిలోమీటర్ల అవతల ఉంది మందిరం. 5 కిలోమీటర్ల దూరం రిక్షా కట్టుకొని మేము, రెండు అన్నయ్య బట్టల షాప్లో చేస్తూ ఉన్నారు కనుక ఆయన రాలేదు, పెద్ద అన్నయ్య, అమ్మ, నేను 3 కలిసి రిక్షా మీద వెళ్ళేవాళ్ళం. ఒక పెద్ద అన్నయ్యేమో సైకిల్ మీద వెళ్ళేవాడు, నేనేమో అమ్మతో పాటు వెళ్ళాము. నేనేమో సండే స్కూల్లో ఎదిగేవాడిని, అమ్మ అన్నయ్య ఆరాధనలో ఎదిగేవాడు. 6 నెలలు గడిచింది, కానీ అమ్మకేం కాల. 6 నెలలు గడిచి మరొక 6 నెలలు గడిచింది. ఈ 6 నెలలు ఎక్స్ట్రా ఉన్నటువంటి 6 నెలల్లో మారు మనసు పొంది రక్షించబడి చివరిగా ఒక ప్రార్థన చేస్తూ ఉంది. చివరి క్షణాల్లో ప్రభు దగ్గరికి వెళ్ళబోతున్న సమయంలో చిన్న ప్రార్థన చేసింది. నేను నిద్రపోతా ఉంటే నన్ను లేపారు, తమ్ముడు లే మమ్మీ పిలుస్తుంది అని చెప్తే, ఆ టైంలో లెగిస్తే ఆమె చేసిన చిన్న ప్రార్థన, అయ్యా నన్ను పిలుస్తున్నావు, నేను వస్తున్నాను, మరి నా 3 బిడ్డల పరిస్థితి, అనాథలు అయిపోతారు, తండ్రి లేడు, తల్లి నేను కూడా లేకపోతే అనాథలు అయిపోతారు అని చెప్పి బాధపడుతుంటే, పిలిచిన వాడిని, నమ్మదగిన వాడిని నా చేతికి అప్పగించిరా. ఆ మాట ఎప్పుడైతే ఆమె పొందుకుందో, ఆమె ముఖములో ఒక తేజస్, అప్పుడు దాకా కలవరంతో ప్రార్థన చేసింది, దేవుని వాగ్దానాన్ని బట్టి ఆమె సంతోషంగా నేను వెళుతున్నానని పైకి అలా ఏం చూపించి అది ముగించింది. ఆ టైంలో నేను ఉన్నాను. ఇది జరిగి దాదాపుగా 27 సంవత్సరాలు. ఈ 27 సంవత్సరాల నుంచి దేవుడే తల్లి, తండ్రి అన్ని. నిజంగా దేవుని మహాకనికరం. అమ్మ చనిపోయే 1 నెల ముందు చిన్నాన్నకు పెళ్లి చేశారు. ఎందుకంటే మా అమ్మ పట్టుబట్టింది, 3 మగపిల్లలే, కొంచెం వండి వాచి పెట్టడానికి ఒక ఆడకూతురు ఉంటే బాగుంటుందని. పెద్దన్నయ్య చూస్తే నేను ప్రభువుని నమ్ముకున్న అమ్మాయినే చేసుకుంటాను అని చెప్పారు. మా అమ్మ ఏమో హిందువుల అమ్మాయిని చూశారు. నేను చేసుకోను గాక చేసుకోను. ఇలా చాలా సంబంధాలు చూశారు, కానీ అన్నయ్య వెనకాల లెటర్ రాసేవాడు, నేను ప్రభువుని నమ్ముకున్నాను, దానికి ఇష్టమైతేనే మీ పిల్లల్ని ఇవ్వండి. వాళ్ళు అది చూసి వాళ్ళు వచ్చేవాడు కాదు. అలా దరిదాపుగా 10 సంబంధాలు చెడిపోయి, ఆ టైంలో తర్వాత మమ్మీకి తెలిసింది,
వీడు ఇట్లా చేస్తున్నాడని చెప్పి ఒక అమ్మాయిని చూసి నా కోడలు అని చెప్పి చీర పెట్టేసి ఖాయం చేసుకుని వచ్చేసింది. ఆ టైంలో నేను చేసుకోను అంటే వాళ్ళ మేనమామలు అన్నారు, నీ పాటికి నువ్వు ప్రార్థన చేసుకోయ్యా, మా అమ్మాయి పూజల దగ్గర కూర్చున్నప్పుడు మాత్రం కూర్చో, నువ్వేం చేయొద్దు, అక్కడ కూర్చో చాలు అన్నాడు. నేను అది కూడా కూర్చోను అన్నాడు. ఆ టైంలో చేసుకోనంటే మా రెండో అన్నయ్య వయసు చూసి, ఈ మాట్లాడిన కోడలకి చూసి ఏజీ సరిపోయిందని చూస్తే మరి చిన్న అన్నయ్యని అడిగారు, అరే నువ్వు చేసుకుంటావు అన్నయ్యని ఇట్లా చేసుకొని అన్నాడంటే నాదేం లేదమ్మా నీ ఇష్టం అన్నాడు. వెంటనే ఆ పెద్ద అన్నయ్యకి చూసిన సంబంధాన్ని చిన్న అన్నయ్యకి చేశారు. అలాగా మా ఇంట్లోకి రెండో అన్నయ్యకి పెళ్ళయింది. ఆయన ఇప్పుడు కూడా హిందువుల్లోనే ఉన్నాడు. కారణం అది. అయితే పెద్ద అన్నయ్య సేవలో ఉన్నారు. దేవుని మహాకనికరాన్ని బట్టి నేను కూడా 2002 సంవత్సరంలో నాకు ఒక యాక్సిడెంట్ అయింది. నేను సండే స్కూల్ ద్వారా ఎదుగుతూ రక్షించబడిన వాడను. ఆ 2002 సంవత్సరంలో యాక్సిడెంట్ అయింది. ఇలాగే సాయంత్రం పూట ప్రార్థన పెట్టారు. ప్రార్థన పెడితే మా ఏరియాలో ఇలాగే యాంప్లిఫైర్ ఉంది కదా, ఈ యాంప్లిఫైర్ అన్ని వర్షం పడతా ఉంది, అన్ని సర్దుకొని వెళ్ళిపోతా ఉన్నారు. అయిపోయిన తర్వాత వర్షం పడింది. ఆ టైంలో ఇవన్నీ తీసుకొని వెళ్తున్నారు. ఈ యాంప్లిఫైర్ మాత్రం ఇది కాదు కానీ, మొబైల్ యాంప్లిఫైర్ కాదు కానీ మామూలు యాంప్లిఫైర్, అది 250. అది తీసుకొని మందిరానికి వెళ్ళాలి, 5 కిలోమీటర్లు సైకిల్ మీద తీసుకుని వెళ్తా ఉంటే దారి మధ్యలో ఆర్టీసీ యాక్సిడెంట్ అయింది. ఆ టైంలో నా నోట్లో నుంచి యేసయ్యా అనే మాట వచ్చింది. ఆ టైంలో ఆ మాటే నన్ను రక్షించింది. యాక్చువల్గా 2 కాళ్ళన్నా పోవాలి, లేదంటే ప్రాణం అన్నా పోవాలి. ఆ టైంలో ఒకే డెసిషన్ తీసుకున్నాను. ఈ సమయంలో నా బంధువులు, నా రక్త సంబంధులు, నా అన్నదమ్ములు, నా తల్లిదండ్రులు ఎవ్వరు నన్ను రక్షించువాడి అయినా ఆయనే నన్ను రక్షించాడు. కనుక అది తీర్మానం. ఎవరైనా వచ్చి మన కులం ఏంది, మన మతం ఏంది, మన జాతి ఏంది, మన గోత్రం ఏందిరా, పొలంలో చెడబుట్టేవరా అని అన్నా కూడా ఆ రోజు నన్ను కాపాడింది ఆయన, మీరు కాదు. కనుక నేను ఆయన కొరకు నేను జీవిస్తానని తీసుకున్న నిర్ణయం, ఆ మాట నాకు బాగా బలాన్ని చేకూర్చింది. ఆ టైంలో 2002 సంవత్సరంలోనే రక్షించబడ్డాను. అప్పటి నుంచి అన్నతో పాటు సేవలో పరిచర్లో ఉంటా ఎదుగుతూ ఉన్నాను. 2009లో యేసు అనుచరులలో అవకాశం వచ్చింది. ఆ సమయంలో అందిపుచ్చుకున్నాం. అన్న దగ్గరికి వెళ్ళాం. అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, నేను. అప్పుడు నాకు ఇంకా మ్యారేజ్ కాకముందే జాయిన్ అయ్యాను. 2009లో జాయిన్ అయ్యాను. 1 మంత్కి మ్యారేజ్ అయింది. నేను చేసుకున్న అమ్మాయిని కూడా వైశాఖ అమ్మాయే, వాళ్ళు కూడా సేవలో ఉన్నారు. పాస్టర్ గారి కుమార్తె అని చెప్పి చేసుకున్నారు. వాళ్ళు బట్టిప్రోల్లో ఉంటారు. మా మావయ్య గారు రీసెంట్గానే చనిపోయారు, ఒక 4 years బ్యాక్. బావుమరిది ఉన్నాడు, వాళ్ళు అత్తయ్య గారు బావుమరిది వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇది నా సాక్ష్యం. నాకు 2 పిల్లలు, మా అన్నయ్య గారికి 2 పిల్లలు, మా పెద్ద అన్నయ్య గారికి 2 పిల్లలు, మొత్తం 12 మంది. 6 మగపిల్లలు, 6 ఆడపిల్లలు, మొత్తం టోటల్. కాబట్టి యేసు అనుచరులు 2009 సంవత్సరం నుంచి ఇప్పుడు దాకా మరి దేవుడు ఎంతో కృప చూపించి ఆయా ప్రాంతాలు పరిచర్యలో తీసుకెళ్తున్నాడు. బావిలో కప్ప అంటే నేనే ఫస్ట్లో, కానీ అలాంటి వాడిని బావిలో నుంచి బయట వేశాడు. హల్లెలూయా. అనేక ప్రాంతాలకు వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు. అందుని బట్టి దేవునికి మహిమ. నా అసలు పేరు ఆలపాటి శేష్ కుమార్. ఇంటి పేరు ఆలపాటి, నా పేరు అసలు పేరు శేష్ కుమార్. శేషు అంటే పాము అని అర్థం. రక్షించబడిన తరువాత కూడా అదే పేరు కొనసాగుతా ఉంది. ఒకరోజు ఎట్లానే మా ఇంటికి సేవకులు వచ్చారు. అన్నయ్య సేవకుడు కాబట్టి సేవకులు వచ్చి వాకింగ్ విని మాట్లాడుకొని వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళకి టీ పెట్టించడానికి మా వదిన గారు వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురంటే, నా దగ్గర డబ్బులు ఉన్నాయి తెస్తానని చెప్పి కొట్టుకాడికి వెళ్ళి వస్తే కొట్లో పాల ప్యాకెట్ లేదు, అయిపోయింది. అక్కడ 2-3 కొట్లు వెళ్ళాయి, అయిపోయింది. తిరిగి వచ్చి చెప్పా పాల ప్యాకెట్లు లేవని. వెంటనే వాళ్ళకు ఒక జ్ఞానం, ఆలోచన కలిగి వాళ్ళ డబ్బులు ఇచ్చి వేరే చిన్న కుమారుడిని ఇచ్చి, అరే తమ్ముడు నువ్వు వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురంటే వాడు వెళ్ళి టక్మంది ఇచ్చేవాడు. తర్వాత ఆ ప్రార్థన అంతా అయిపోయింది, వాళ్ళు పెట్టించారు, తాగేసి వెళ్ళిపోయారు. తర్వాత మా అన్నయ్య గారు సేవకుడు కదా, అన్నయ్య గారు అన్నారు, శేష్ కుమార్ నువ్వు ఎడే ఉన్నావు, దేవుని పని ఎక్కడ జరుగుతుంది, నువ్వు ఉన్నావు, నీ డబ్బులు ఉన్నాయి, కానీ నీ డబ్బులు ఉపయోగపడలేదు, నీ డబ్బులు భలే గట్టిరా. గట్టి అంటే మనం ఏమంటాం, అబ్బా నాకు ఉపయోగపడుతుంది అని అనుకుంటాం కదా. వెంటనే అన్నాడు, నీ అంత దౌర్భాగ్యుడు ఇంకోటి లేడురా అన్నాడు. స్టన్ అయిపోయాను.
ప్రేమించిన వాళ్ళు గద్దించి ఒక మాట మాట్లాడారంటే హట్టయిపోతాం వెంటనే. చాలా బాధ వేసింది. ఎందుకు ఇప్పుడు దాకా ఇంత బాగుంది, నీ డబ్బులు గట్టిరా, నువ్వు ఎవరికి ఉపయోగపడదు, నీకే ఉపయోగపడతాయి అన్నట్టుగా చెప్పాడు. కానీ వెంటనే నీ అంత దౌర్భాగ్యుడు ఇంకోళ్ళు లేడురా అన్నాడు. ఆ మాటకి చాలా బాధ వేసింది. వెంటనే అన్నాడు, ఎందుకు ఆ మాట అన్నారు, నాకు అర్థం కాలేదు, నీకు అర్థమైంది అన్నాడు. అర్థం కాలేదు. దేవుని పని జరుగుతుంది, నీవున్నావు, నీ డబ్బులు ఉన్నాయి, కానీ నువ్వు ఉపయోగపడలేదు, నీ డబ్బులు ఉపయోగపడలేదు. ఉండి ఉపయోగమైంది ఎవరికి లాభం? నువ్వు ఉన్నావు, నీ డబ్బులు ఉన్నాయి, నువ్వు ఉపయోగపడలేదు సేవకి, నీ డబ్బులు ఉపయోగపడాల. నువ్వు ఉండి ప్రయోజనం ఎవరికి? కనుక నువ్వు దౌర్భాగ్యుడివే అన్నాడు. అప్పటి నుంచి ప్రార్థన చేశాను, ప్రభువా నా పేరు మీద ఉన్నటువంటి శాపాన్ని తొలగించు ప్రభు అని కోరుకున్నాను. ఎందుకు? నా పేరేంటి? శేషు. శేషు అంటే పాపం అని అర్థం. ఏ పని చేసి వచ్చినా కలిసి రాదు, కలిసి వచ్చేది కాదు. ప్రార్థన చేశాను, అన్నయ్య ప్రార్థన చేసి పేరు మార్చారు, ఎపఫ్రా అని ప్రార్థన చేశారు. ఎపఫ్రా అంటే అపోస్తుడైన పౌలు గారి శిష్యుడు, ప్రార్థనలో పోరాడువాడు అని అర్థం వచ్చినట్లుగా పేరు పెట్టారు. అప్పటి నుంచి కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడు నేనును, నా కుటుంబము, నా పిల్లలు, నా ధనము, నా బంగారం అంతా పరిచర్లో ఉంది. హల్లెలూయా. కాబట్టి అదే కోరిక, జీవితకాలం అంతా సేవలో ఉంటూ ముగించాలి అని. కనుక అలాగా వస్తూ ఉన్నాను. రీసెంట్గా 4 years బ్యాక్ ఇక్కడ వల్లైపాలెం, అక్కడ జాన్ పాస్టర్ గారు చనిపోయారు 6 సంవత్సరాల క్రితం. అంటే అప్పటికి నేను జాయిన్ అయ్యేటప్పుడు 6 సంవత్సరాల క్రితం చనిపోయారు. ఆయన మ్యారేజ్ రిజిస్టారు. మరి దానమ్మ టీచర్ గారు ఉండేవారు. మరి అక్కడి నుంచి వేరే చాలు, మాకు ఒక ఆదివారం చాలు, వారి కార్యక్రమాలు నేను చూసుకుంటానన్నారు. ఎందుకు రానాక భలేదానివి, ముందే సేవ చేయడానికి అని చెప్పి అన్నా. వెంటనే నా పైన ఉన్నటువంటి అన్నయ్య ఆనంద్ అన్న, మా సొంత అన్నయ్య, ఆయన కిందే నేను సేవలో ఉంటా ఉన్నాను. ఎక్కడున్నా అందరు కలిసి పరిచర్య చేస్తాం. అక్కడ అడిగాను అన్నయ్య, అన్న మరి ఇలాగ అడుగుతున్నారు అంటే, లోకంలో అన్ని పనులకు మించిన పని ఏందో తెలుసా? గొప్ప పని దేవుని పని. హల్లెలూయా. గొప్ప పని ఏంటంటే దేవుని పని. చాలా మంది అంటారు, ఎక్కడ కలిసి రాకపోతే దేవుని పని చేయడానికి వచ్చారంటారు. కాదు కాదు, దేవుడు ఎన్నుకున్నాడు కనుకనే దేవుని పని చేస్తారు, లేకపోతే చేయలేరు. వాళ్ళకున్నటువంటి ఆదాయాన్ని విడిచిపెట్టి రావాలంటే ఎవరు రారు. నేను కూడా ఫస్ట్లో అదే అనుకున్నాను, అందరూ నాకంటే గొప్పవాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, డబ్బు కలిగిన వాళ్ళు, వాళ్ళకి నేను ఎలా చెప్పాలి అని అంటే, నాకు చెప్పినటువంటి సూచన అదే. అందరూ తనకున్నటువంటి స్థాయి, డబ్బు, ఆ యొక్క ఉద్యోగాలను బట్టి చేస్తూ ఏదో సహాయం చేస్తారు సేవలు. నిన్ను అలా ఎన్నుకోలేదు. నీకున్నటువంటి పనిని విడిచిపెట్టి దేవుని పనికి వస్తున్నావు. వాడు గొప్పవాళ్ళ, నువ్వు గొప్పవాడువా అని నాకు సూచన ఇస్తే అప్పుడు నిర్ణయించుకున్నా, వాళ్ళకంటే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అని చెప్పి నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చాను. అట్లా ఆలోచన లేకుండా, అడగకుండా సేవకు రాలేదు. ఎన్నో మరి యేసుప్రభువు వారు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి లేచాడు, మరలా చనిపోలేదు. నీ కొరకు నా కొరకు పరలోకంలో స్థలం సిద్ధం చేస్తున్నాడు, మంచి బిల్డింగ్ కట్టడానికే. హల్లెలూయా. ఆ దేవుణ్ణి కలిగి ఉండాలి అని తెలిపిన తర్వాత, అవును నిజమే అని గ్రహించి వాక్యం చదవడం మొదలుపెట్టాం. అప్పటి నుంచి ముందుకు అంటే ఎన్నో ప్రశ్నలకి జవాబులు వెతుక్కొని ఇది కన్ఫర్మ్ చేసుకొని యేసుప్రభువు వారి దగ్గరికి వచ్చాం. ఇప్పుడు బోధించగలుగుతున్నామంటే ఆయన కృపే. మీకంటే గొప్పవాళ్ళం కాదు, మీకంటే యోగ్యులం కాదు, కానీ ఒకటే యోగ్యత, ఆయన నిలబెట్టాడు ఎన్నుకొని. ఇప్పుడు చైతన్య బ్రదర్ మీకు అందరికంటే చిన్నోడే, కానీ మీ మధ్యలోనే పుట్టినోడు. కానీ ఎందుకు ఆయనకి యోగ్యత వచ్చిందంటే ఆయన లోబడ్డాడు, విధేయత చూపించాడు ఆయన మాటకు. దేవుడు ఎన్నుకున్నాడు అంతే, వేరే కారణమేం లేదు. మీకంటే ఎక్కువ చదువుకున్నాడా? నో. మీకంటే డబ్బు కలిగినోడా? నో. అర్హత కలిగి ఉందా? నో. ఒకటే కారణం, ఆయన ఎన్నుకున్నాడు అంతే. దాన్ని బట్టే విధేయత. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకున్న మాట, దేవుని కృపలోనే మనం ఉన్నాం, ఏ యోగ్యత లేదు. చూడండి, ఆ కృపను గురించి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
8వ వచనాన్ని చదువుకుందాం. ఎవరైనా ఒకరు చదివి సహాయం చేయండి. మీరు విశ్వాసము ద్వారా ఆ, కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఉమ్, ఇది మీ వలన కలిగినది కాదు, ఆ, దేవుని వరమే. ఆ, చాలండి. ఇక్కడ అంటున్న మాట ఏందయ్యా అంటే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. ఇది మీ వల్ల కలిగింది కాదు, దేవుని వరమే. దేవుడు ఒక వరం ఇచ్చాడు, అదే కృప. ఆ కృపలోనే అన్ని. ఏదన్నా కలిగి ఉన్నావా, ఏదన్నా పొంది ఉన్నావా అంటే అది దేవుని కృప. ఆ కృపలోనే నువ్వు పొందుకుంటున్నావు. అయితే కృప రావాలి అని అంటే మాత్రం నీకు ఒకటి ప్రాముఖ్యంగా కావాలి. అక్కడే రాయబడింది, విశ్వాసము. విశ్వాసం అనేది ఉండాల. దేవుని దగ్గరికి వచ్చేవాడు ఆయన ఉన్నాడని, అడుగువానికి ప్రతిఫలం దయచేస్తున్నాడని నమ్మి ఆయన దగ్గరికి వస్తేనే, లేకపోతే నీ జీవితాల్లో కార్యం జరగదు, ఆయన కృప నీకు దొరకదు. కాబట్టి విశ్వాసం అనేది కావాలి. కృప ఒక్కటే నీకు అర్హతనిచ్చేది. యోగ్యత లేకపోయినా యోగ్యతను కలుగు చేసేదే కృప. అటువంటి కృప చేత మనకేమవుతుందంటే అన్నీ దొరుకుతున్నాయి. నేను ప్రాముఖ్యంగా మూడు విషయాలు చెప్తాను. ప్రాముఖ్యంగా కృపలో ఒకటి, రక్షించబడుతున్నాం. కృపలో మనం ఏమవుతున్నాం? రక్షింపబడుతున్నాం. చూడండి, ఆ యొక్క రోమపత్రిక 3వ అధ్యాయం 23, 24 వచనాలు చదువుకుందాం. రోమపత్రిక 3వ అధ్యాయం 8వ అధ్యాయం సారీ ఏ భేదమును లేదు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాము. కాబట్టి నమ్మువారు. ఇక్కడ నమ్మువారు అంటే అర్థమైంది, ఇందాక చెప్పుతున్నాం, విశ్వాసం. గుర్తుపెట్టుకోండి, నమ్మువారు అంటే విశ్వాసం కలిగిన వారు. ఆయన కృప చేత క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితంగా. ఎలా అంట? ఉచితంగా, మూల్యం చెల్లించలా, ఉచితంగా ఆయన నీకేం చేశాడు? నీతిమంతులుగా చేశాడు, రక్షించాడు, కృప చూపించాడు. ఎంత గొప్ప భాగ్యం అండి. ఈ రోజుల్లో ఎవరైనా ఏదైనా పని చెప్పాలి అని చెప్పారనుకోండి, ఎంత ఇస్తారు అని అడుగుతారు. కానీ ఆయన రక్షించి కూడా నీ దగ్గర ఏం అడగటం లేదు, ఉచితంగా ఆయన ఇచ్చాడు ముందుగా. అయితే నువ్వు ఆయన దగ్గరికి ఎలా రావాలి? విశ్వాసంతో, నమ్మికతో రావాలి. ఖచ్చితంగా నువ్వు రక్షించబడతావు. అదొకటి. రెండవది, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9, 10 వచనాలు చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9, 10 వచనాలు. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును. గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోను, నిందల్లోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవములోను నేను సంతోషించుచున్నాను. ఒక్క హింస వస్తేనే బాధపడతాము, ఒక్క శోధన వస్తేనే బాధపడతాము. కానీ ఇక్కడ ఎన్ని అంటున్నాడు? చూడండి, బలహీనతలో ఒక్క బలహీనత పడితే ఎంత బాధ అండి. లేవలేని స్థితిలో ఉన్నప్పుడు ఎంత బాధ, అవునా? కానీ ఒక్క బలహీనతే కాదు, ఇక్కడ అంటున్నాడు నిందల్లోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవంలోను. అబ్బబ్బబ్బబ్బా, ఇన్ని పడితే ఇక మనం ఉంటామా? కానీ అక్కడ అంటున్న మాట ఏందో తెలుసా? ఎన్ని పడ్డా కూడా అందులో నేను సంతోషిస్తున్నాను. దానికి గల కారణం ఏంటంటే క్రీస్తు, అక్కడ అంటున్నాడు 8, 9వ వచనం మధ్య భాగంలో, క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము. ఆయన శక్తి మన మీద ఏమవుతుందంటే నిలిచి ఉంటుంది గనక బలహీనమైన పరిస్థితుల్లో కూడా బలపరచబడుతున్నాం. శక్తి మనకు వస్తుంది, ఆ యొక్క పరిస్థితి అనమాట. రెండో పాయింట్ ఏంటంటే కృపలో బలహీనతల్లో కూడా బలాన్ని ఇస్తూ ఉన్నాడు. మొట్టమొదటిదేమో రక్షణ పొందుతున్నాం, రెండవది బలహీనంలో కూడా బలపరుస్తూ ఉన్నాడు. అందుకే ఈరోజు ఎన్ని శోధనలు వచ్చినా, నిజంగా వసంత కుమార్ అంకుల్ గారు అక్కడి నుండి ఎడదాకా వచ్చారంటే దేవుని దయ. నిజంగా అప్పుడు మొన్న వెళ్ళినప్పుడు అస్సలు కదలలేకపోయాడు, అస్సలు లేవలేకపోతున్నానయ్యా అని చెప్పి బాధపడ్డారు.
కానీ నేను అంకుల్ గారిని చూడగానే చాలా సంతోషించాను. దేవుడు ఎంత బలపరిచి నడిపించాడు. అవునా? ఈరోజు చిన్న బలహీనత వస్తేనే ఆగిపోయేది ఏందో తెలుసా? ఫస్ట్ ప్రార్థన. ఆగిపోయేది ప్రార్థన. కానీ మరి అంకుల్ గారు విషయంలో కానీ, ఈ అంకుల్ గారు పేరు జాన్ బాబు గారు పోయినసారి అక్కడ వచ్చి ఇంట్లో కలిసినప్పుడు చాలా బలహీనంగా ఉన్నారు. ఆ దినాల్లో భక్సింగ్ అన్న గారు కూడా వచ్చి ప్రార్థన చేశారు. అప్పుడు దేవుడు దయ, నిజంగా ఈ వయసులో కూడా వచ్చి కూర్చొని వాక్యం వింటున్నారే, అదే బలం. ఆయన వాక్యం శక్తి నింపుతున్నాడు ప్రజలను. కనుక అక్కడ ఆయన కృప మనల్ని ఏం చేస్తుందంటే బలహీనతల్లో కూడా బలాన్ని ఇస్తుంది. ఇది రెండవది. ఇకపోతే మూడవది చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి 14 వచ్చిన వరకు. ఏలయనగా సమస్త మనుషులకు ఆ రక్షణకరమైన ఆ దేవుని కృప ప్రత్యక్షమై ఆ మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడను మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. చాలండి. ఇక్కడ అంటున్న మాట ఏందయ్యంటే, ప్రభు దగ్గరికి రాకమునుపు నీ జీవితం ఎలా ఉండదు, నా జీవితం ఎలా ఉండదు అంటే నేను స్పష్టంగా చెప్తా. నేను ప్రభు దగ్గరికి రాకముందు 2 విషయాలు. నేను ఎవరి దగ్గరికైనా వెళ్ళాను అనుకో, వాళ్ళు నాకేం పెడతారు. ఒకవేళ వాళ్ళు మా ఇంటికి వస్తా ఏం తెస్తారు. ఇది నా జీవితం, నేను స్పష్టంగా చెబుతున్నా. కానీ ప్రభు దగ్గరికి వెళ్తే నేను ఎక్కడికి వెళితే ఎక్కడ నేను వారికి ఎలా ఉపయోగపడతానో అనే విషయాన్ని నేను ఆలోచిస్తాను. ఏ విధంగా నేను ఉపయోగపడతాను, పరిచయంలో కానీ మరి కుటుంబంలో కానీ ఏ రీతిలోనైనా నేను ఎదుటి వారికి ఉపయోగపడితే చాలు, దేవుడు నాకు కావాల్సిన దీవెన నాకు ఇస్తాడు అని నేను కోరుకుంటున్నాను ప్రభువులోకి వచ్చిన తర్వాత. అదే ప్రభు దగ్గరికి రాకపోతే 2 నాకే. వస్తా ఏం చేస్తావు, నేను వస్తే ఏం పెడతావు అది. కానీ ఇక్కడ అట్లా కాదు. ప్రభు దగ్గరికి రాకమునుపేమో ఇష్టానుసారమైన జీవితం, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన రక్షించుకున్న తర్వాత ఈ లోకంలో ఎలా ఉంటున్నావంట. అక్కడ అంటున్నాడు 13 చివరి మధ్య భాగంలోంచి, ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెను. ఎలా ఉండాలంట? స్వస్థ బుద్ధి. బుద్ధుల్లో కూడా చాలా రకాలు. ఈరోజు దాదాపు 10 రకాల బుద్ధులు చెప్పా సంఘంలో. 10 రకాల బుద్ధుల్లో కూడా 10 రకాలు ఉన్నాయి. రామరిగా చెప్తాను. ఫస్ట్ది స్వస్థత బుద్ధి, స్థిర బుద్ధి, స్వబుద్ధి, సుబుద్ధి, నిబ్బరమైన బుద్ధి, నమ్మకమైన బుద్ధి, ఉపకార బుద్ధి, శ్రేష్టమైన బుద్ధి, కృతజ్ఞతా బుద్ధి, అతి శ్రేష్టమైన బుద్ధి. బుద్ధుల్లో ఇన్ని రకాలు ఉన్నాయి. మనకు తెలిసిన 1-2 బుద్ధులు. ఏం బుద్ధో తెలుసా? బుద్ధి లేనోడు, బుద్ధి కలిగినోడు. అవునా? ఈ 2 తెలుసు మనకి. కానీ ఇన్ని రకాల బుద్ధులు ఉన్నాయని ధ్యానం చేస్తే కానీ తెలియలా. కనుక ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఆయన కృపలో 3 విషయాలు. 1 రక్షించబడుతున్నాం, 2వది బలహీనతల్లో బలాన్ని ఇస్తున్నాడు, 3వది మన జీవితాన్ని మార్పు చెందించి సాఫీగా జీవించడానికి సహాయపడుతుంది. లోకంలో క్షేమమైన జీవితాన్ని జీవించడానికి ఆయన కృప మనకు ఆ రీతిలో ఉపయోగపడుతుంది. నిజంగా ఈరోజు మరి చెల్లి శిరీష నిజంగా మొన్నటి దినాన ఆమె పుట్టినరోజు. యాక్చువల్గా ఆ రోజు పెట్టుకుందాం అనుకున్నారు, కానీ దేవుని మహాకనికరాన్ని బట్టి వెంటనే ఆదివారం ఉంది కనుక ఈరోజు మరి సంఘం అంతా పిలుచుకొని కొంతమందిగా కూడి, చిన్నమందిగా కూడి ఆయన చేసిన మేలు, వారి కుటుంబం క్షేమంగా ఉంది. మా కుటుంబాల్లో దేవుడు ఎంతో క్షేమాన్ని ఇచ్చాడు బ్రదరు, మరి మీరు రావాలి అని చెప్పినప్పుడు ఖచ్చితంగా వస్తాను బ్రదరు అని చెప్పాను. కనుక దేవుడు వారి కుటుంబాన్ని ఇంకనూ దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అయితే ఇందాక చదవబడినటువంటి లేఖన భాగంలో ఒక మాట ఉంది. ఆ మాట జస్ట్ ఒక 10 నిమిషాల్లో అవుట్లైన్లో చెప్పేసి నేను ముగిస్తాను.
చూడండి కీర్తనల గ్రంథం, ఇది కృపను గురించి ఇంకొక మాట నేను ప్రిపేర్ అయిన విషయం అది ఈ ఈ ఈ కీర్తన, కానీ ఆ టాపిక్ అటు వెళ్ళిపోయింది. అయినా దేవుని దయ కృప దేవుడు మనకు అనుగ్రహించాడు, మంచి వాతావరణాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. కొంచెం మనల్ని ఇబ్బంది పెట్టినా అపవాది దేవుడు ప్రతి కీడును మేలుకరంగా మార్చువాడు. హల్లెలూయా. కీర్తన గ్రంథం 22వ కీర్తన, ఇది దావీదు గారు రచించినటువంటి కీర్తన. చదవబడినటువంటి లేఖన భాగాల్లో మరొక మారు చదువుదాం. మొదటి వచనం, నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి. 6వ వచనం, నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందించబడిన వాడను, ప్రజల చేత తృణీకరించబడిన వాడను. 14వ వచనం, నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి, నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది. 16వ వచనం, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. 18, నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేసుకుని ఉన్నారు. ఈ కీర్తన అంతా కూడా దావీదు గారు రాసినటువంటి కీర్తన. అయితే ఈ చదవబడిన 5 వచనాలు కూడా ఎవరి గురించి రాయబడినాయి అంటే యేసు ప్రభు వారి గురించి ముందుగానే ప్రవచనాత్మకంగా రాయబడినటువంటి కీర్తన విషయాలు. అయితే ఇవన్నీ కూడా ఎక్కడ నెరవేరిని అనేది మనం దాన్ని గమనిస్తే, నా దేవా నీవు నన్నేలా విడనాడిది. ఈ మాట ఎప్పుడు పలికారు యేసు ప్రభు వారు? సిలువలో పలికిన మాటలు. అంటే ఇవన్నీ కూడా సిలువలో జరిగినటువంటి విషయాలు. అంటే మనకి తెలవబడినటువంటి విషయం ఏంటంటే యేసు ప్రభు వారు సిలువను గూర్చినటువంటి విభాగం అంతా కూడా యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనకు బాగా తెలుసు. దానికంటే ముందుగా ప్రవచనాత్మకంగా చెప్పబడినటువంటి విషయాల్లో దావీదు గారు చెప్పారు. అయితే 14వ వచనంలో కూడా నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నాయి, ఇది కూడా ఎక్కడ? సిలువలోనే. 16వ వచనం, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు, ఇది కూడా సిలువలోనే. 18వ వచనంలో వారు నా వస్త్రముల కొరకు పంచుకొని ఉన్నారు, నా అంగి కొరకు చీట్లు వేసుకొని ఉన్నారు, ఇది కూడా సిలువ మీద జరిగిన. అయితే ఈ 4 విషయాల్లో అక్కడ జరిగింది, కానీ ఒక్క విషయం మాత్రం ఒక ప్రత్యేకంగా ఉంది. ఆ విషయం ఏంటంటే 6వ వచనం చూడండి, నేను నరుడను కాను పురుగును అంటున్నాడు. యేసు ప్రభు వారిని మనం పురుగుతో ఎప్పుడైనా పోలుస్తామా? మరి ఇక్కడ యేసు ప్రభు వారిని పురుగుతో పోలుస్తూ ఉన్నాడు దావీదు గారు. నేను నరుడను కాను పురుగును అంటున్నాడు. ఇప్పుడు దావీదుని గురించి మాట్లాడారా, యేసు ప్రభు వారి గురించి రాయబడింది ఇది? సరే, కింద మాట అంటున్నాడు, నేను నరుల చేత నిందించబడిన వాడను, ప్రజల చేత తృణీకరించబడిన వాడను. దావీదు ప్రజల చేత నిందించబడ్డా, తృణీకరించబడ్డా? లేదు. ఈ మాట ఎవరి గురించి అంటే యేసు ప్రభు వారి గురించే. మరి యేసు ప్రభు వారికి పోల్చబడినటువంటి పురుగు ఏమైనా ఉందా? మనం అసలు పోలుస్తామా పురుగుతో? అసలు పురుగును చూస్తే అర్థం ఏంది అంటే చెప్పు తీసుకొని కొట్టి చంపి తీసుకెళ్ళి బయటపడేసేటువంటి పరిస్థితి, పురుగు పరిస్థితి. అవునా? అటువంటి స్థితిలో పురుగు ఉంది. కానీ ఆ పురుగుతో ఎవరిని పోలుస్తున్నాడు? యేసు ప్రభువాన్ని పోలుస్తున్నాడు. మరి ఆయనకు పోల్చబడిన పురుగు ఏమైనా ఉందా అని ఆలోచించాలి. ఎందుకనంటే దావీదు గారు అప్పుడున్నటువంటి ప్రజల గురించి బాగా అవగాహన కలిగి ఉన్నాడు. అందుకని తెలిసిన విషయాల్లో నుండి తెలియని విషయాల్ని తెలియజేయడమే ఉపమానం అన్నారు. ఆ రీతిగా ఇక్కడ ఆ విషయాన్ని చెప్తున్నాడు. ఉదాహరణకు చూస్తే 23వ కీర్తనలో మొట్టమొదటి 2 వచనాల్లో మనకు బాగా సుపరిచితమైనటువంటి వచనాలు అవి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుణ చేయించున్నాడు, శాంతి కరమైన జలముల యొద్ద ఆయన నన్ను పరుణ చేయొచ్చు. ఈ వచనాలు మనకు బాగా తెలుసు. అంటే ఆయన కాపరి, మనం గొర్రెలు కదా. ఆ పోలిక అక్కడ ఉన్నటువంటి ప్రజలకి కాపరి గురించి తెలుసు, గొర్రెల గురించి తెలుసు. అలాగే పోలిక చూపించి ఆయన గురించి తెలియజేస్తున్నాడు దావీదు గారు. ఇక్కడ కూడా మరి వారికి తెలిసినటువంటి పురుగు ఏదో ఒకటి ఉంది. ఆ పురుగు యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది అని చెప్పి చెప్తున్నాడు. పోలిక అన్నమాట. మరి ఆ పురుగు ఏంటి? ఆ పురుగు మరి ఆయనకు పోల్చబడిన పురుగు ఏంది? మనకు కూడా పోల్చారు పురుగు. ఆ పురుగు కూడా చెప్తా, జస్ట్ ఒక 10 నిమిషాలు అవుట్లైన్ లో చెప్పేస్తాను. ఇక్కడ పురుగు అని రాయి, నేను నరుడను కాను పురుగును అన్నాడు. మరి ఆ పురుగు ఏంది అని అంటే ఆ పురుగు పేరే పురుగు. పురుగు పేరే పురుగు. అది ఈ సైజ్ ఉంటుంది, రెడ్ షేడ్ లో ఉంటుంది. ఇవి పాలస్తీనా దేశంలో ఓక్ అనే చెట్లు ఉంటాయి. ఆ ఓక్ అనే చెట్ల మీద పాకి కొమ్మన పట్టుకొని వ్రేలాడుతూ ఉంటది. రెండవది, ఈ చెట్టు కొమ్మ మీదే సంతాన ఉత్పత్తిని
అవి చేసుకుంటాయి, సంతానాన్ని కంటాయి, పిల్లల్ని కంటాయి. ఆ పిల్లల్ని కనే టైంలో ఆ యొక్క పురుగు ఏం చేస్తుంది అంటే ఎరుపు రంగు ద్రవాన్ని రిలీజ్ చేస్తుంది. రెండో పాయింట్, ఎరుపు రంగు ద్రవాన్ని రిలీజ్ చేస్తుంది. ఏ పురుగు కూడా ఎరుపు రంగు ద్రవాన్ని రిలీజ్ చేయదు. మనకు తెలిసిన పురుగులు ఏ ద్రవాన్ని రిలీజ్ చేస్తుంది? చంపితే గ్రీన్ షేడ్ వస్తుంది, బ్లాక్ వస్తుంది, వైట్ వస్తుంది, కానీ ఎరుపు అనేది రాదు. ఒక తల్లిగారు అన్నారు, దోమను చంపామనుకో ఎరుపు వస్తుందయ్యా. ఆ దోమ ఎవరి రక్తం తాగిద్ది? మన రక్తం, వచ్చేది ఎరుపే, అది కాదు. కానీ ఈ పురుగు మాత్రం చనిపోయే ముందు ఎరుపు రంగు ద్రవాన్ని రిలీజ్ చేస్తుంది. మరి ఆ ఎరుపు రంగు ద్రవము ఆ పాలస్తీనా ప్రజలు ఏం చేస్తారు అంటే కలెక్ట్ చేసుకుంటారు, తీసుకొచ్చుకొని ఫుడ్ కలర్లో వాడతారు ఆ ఎరుపు రంగు ద్రవాన్ని. రెండవది, బట్టలు కలర్ మార్చడానికి కార్ఖానంలో ఆ యొక్క ద్రవాన్ని ఉపయోగిస్తారు, అందుకు ఆ ద్రవం ఉపయోగపడుతుంది. మూడవది, ఆ యొక్క పురుగు ఎప్పుడైతే పిల్లల్ని కంటదో వెంటనే ఆ తల్లి పురుగు చనిపోయింది. పిల్లల్ని కంది అనేక పిల్లలు, చాలా చిన్న చిన్న పిల్లల్ని కంటది, కానీ అది ఎప్పుడైతే కన్నదో వెంటనే తల్లి చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆ పిల్లలకి ఆహారం ఎట్లా? మరి ఏం చేయదు, తెలియదు, సంపాదించడం తెలియదు. అందుకని ఆ తల్లి పురుగు శరీరాన్ని తిని అవి బ్రతుకుతాయి. అది మూడోది. ఇకపోతే నాలుగోది, తల్లి ఒకటి చనిపోయి అనేక పిల్లల్ని సంపాదించుకుంటుంది. ఈ 4 విషయాలు ఆ పురుగులో ఉన్నాయి. ఆ పురుగు గురించి అక్కడున్న పాలస్తీనా దేశంలో ఉన్న ప్రజలకి బాగా తెలుసు. అందుకని దావీదు గారు యేసు ప్రభువారిని సూచిస్తూ ఒక ఉపమానంగా ఏం చెప్తున్నాడంటే, నేను నరుడను కాను, నేను పురుగును అని చెప్తున్నాడు. మరి ఈ 4 విషయాలు ఆయనలో ఉన్నాయా అంటే ఉన్నాయి. ఒకటి, యేసు ప్రభువారు మ్రానున, సిలువ మ్రానున వేలాడాడు. మ్రాను అంటే చెట్టు నుండి వస్తుంది. మ్రానున వేలాడు. ఇక్కడ పురుగు కూడా ఓక్ అనే చెట్టు మీద, కొమ్మ మీద వేలాడింది. ఒకటి. రెండవది, ఎరుపు రంగు ద్రవాన్ని రిలీజ్ చేసింది. ఇది కార్ఖానంలోను ఫుడ్ కలర్ గా వాడారు. ఇక్కడ యేసు ప్రభువారు సిలువ మ్రాను మీద నీ కొరకు నా కొరకు సిలువ ఆ యొక్క యేసు పరిశుద్ధమైన రక్తాన్ని, ఎరుపు రంగు ఆ యొక్క రక్తాన్ని కార్చాడు. అవునా? ఆ రక్తము ఏం చేస్తుందో తెలుసా? మనల్ని నల్లని పాప జీవితాన్ని తెల్లని పరిశుద్ధమైన జీవితంగా మారుస్తుంది యేసు రక్తం. అక్కడేమో ఫుడ్ కలర్ గాను కార్ఖానంలో బట్టలు మార్చడానికి వాడుతున్నారు. ఇకపోతే మూడోది, ఇక్కడ తల్లి పురుగు చనిపోయిన తర్వాత ఆ పిల్లలకి ఆ తల్లి శరీరమే ఆహారం అవుతుంది, జీవిస్తున్నాయి. ఇక్కడ యేసు ప్రభువారు అంటున్నాడు, ఎవడైనాను నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే మీలో మీరు జీవము కలిగిన వారు కారు. కాబట్టి అది మూడోది. ఇకపోతే నాలుగోది, ఆ తల్లి ఒక్కటి చనిపోయి అనేక పిల్లల్ని సంపాదించుకుంది. ఇక్కడ యేసు ప్రభువారు ఆయన ఒక్కడు చనిపోయి తండ్రి ఎదుట మన అందరినీ కుమారులుగా నిలబెడుతున్నాడు. హల్లెలూయా. ఈ 4 విషయాలు ఆ యొక్క పురుగులో ఉన్నాయి. ఆ పురుగును యేసు ప్రభువారికి పోల్చారు. కనుక ఈరోజు అక్కడ అంటున్న మాట, నేను నరుడను కాను పురుగును అంటున్నాడు. అయితే ఆయన ఈ యొక్క పురుగుతో పోల్చారు. అయితే హీబ్రూ పదంలో ఆ పురుగు పేరు ఏందయ్య అంటే టోలాత్ అంటారు. టోలాత్ అంటారు. మీరు గూగుల్లో టోలాత్ అని కొట్టండి, లేదంటే ఓక్ అనే చెట్ల మీద ఉండే టోలాత్ పురుగులు అని గూగుల్లో కొట్టినా కూడా అది మీకు అవైలబుల్ వస్తుంది. అయితే మనకు కూడా ఒక పురుగు ఉంది, మనల్ని కూడా ఒక పురుగుతో పోలుస్తారు. ఈ పురుగుతో మనల్ని ఓసలేం, కానీ ఇన్ని క్వాలిటీస్ మనలో లేవు, కానీ మనకు కూడా ఒక పురుగు ఉంది. అయితే ఆ పురుగు చెప్పే ముందు ఒక మాటను గుర్తు చేస్తాం. ఈ మాటను చెప్పి ఆ పురుగు జోలికి వెళ్తాం. చూడండి, ఆ మాట చెప్తారు ప్రతి సంఘంలో. ఈ మాట చదివిన తర్వాతే ఆ పురుగు దగ్గరికి వెళ్తారు. చూడండి, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17. ఒక 5-10 నిమిషాల్లో నేను ముగిస్తాను. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో క్రొత్తవాయెను. చాలండి. ఈ మాట మందిరంలో 2 సందర్భాల్లో 2 పర్యాయాలు వాడుతూ ఉంటారు. ఏ సందర్భాల్లో వాడతారు? ఎవరు చెప్తారు? బాప్తిసం అంటే మారు మనసు పొంది రక్షించబడే టైంలో ఒకసారి చెప్తారు. ఇంకా న్యూ ఇయర్, పాత సంవత్సరం పోతుంది, కొత్త సంవత్సరం వస్తుంది కనుక
పాతవి గతించిన ఇదిగో క్రొత్త ఆయన అని చెప్తారు. వెరీ గుడ్, మంచి విషయాలు చెప్పారు, మంచిది. అయితే దీన్ని చెబుతూ ఒక పురుగును చూపిస్తూ ఉంటారు. ఆ పురుగు ఏంటంటే, ఇప్పుడు పిల్లలకి ప్రశ్నలు ఎవరు చెప్తే వాళ్ళకి గిఫ్ట్ ఇస్తా, ఖచ్చితంగా ఇస్తా. ఈ పురుగుకి 2 పేర్లు ఉన్నాయి. దాని గురించి నేను చెప్తాను, మీరే చెప్పాలి, నువ్వు చెప్పకూడదు, ఆల్రెడీ నీకు సీక్రెట్ తెలిసిపోయింది. ఆ పురుగుకి 2 పేర్లు ఉంటాయి. ఒకటి నల్లగా ఉంటది చూడడానికి, అడిగిన తర్వాత చెప్పండి. చూడడానికి నల్లగా ఉంటది, అసహ్యం వేస్తుంది. అసలు చూడంగానే చెప్పు తీసుకొని కొట్టి చంపి బయటపడేసేటువంటి పరిస్థితి. వెంటనే కొన్ని సందర్భాల్లో అది కానీ ఏ చెట్టు అయినా ఎక్కిందనుకో, చెట్టు సర్వనాశనం. ఆ పురుగు పేరు 2 పేర్లు ఉన్నాయి. ఎవరు చెప్తారు? 2 చెప్పాలి. ఎంతమంది చెబితే నేను ఎవరు ఎట్లా వాళ్ళ చెప్పాలా? గొంగళి పురుగు. ఇంకో పేరు కాదు, ఇప్పుడు చెప్పాలా. 2వ పేరు చెప్పిన వాళ్ళకి నేను గిఫ్ట్ ఇస్తా. అది ఎవరు చెప్పారు ఫస్ట్? మీరేనా? వెరీ గుడ్. గిఫ్ట్ ఫర్ యూ. అది నా ఫేవరెట్ గిఫ్ట్. ఓకే, ఒకటి గొంగలి పురుగు, 2వది బొచ్చు పురుగు. ఒకవేళ ఆ బొచ్చు పురుగు కానీ మన షర్ట్ల మీద కానీ మన బట్టల మీద కానీ పాకిందా, అది వెళ్ళిపోయిద్ది. కానీ ఆ బట్టలు వేసుకొని శరీరానికి తగిలిందా, అంతే, 3 రోజులు దొరద, గోకడమే గోకడం, దద్దుర్లు. అవునా? అది పోవాలంటే ఏం చేయాలో తెలుసా? బూడిద రాస్తే గాని తగ్గదు. చాలా మందికి తెలియదు. వెంటనే వెళ్ళి సోపు వేసి కడుగుతారు, ఇంకా పెరుగుతుంది. తెలియదు చాలా మందికి. బూడిదేసి రుద్దితే గానీ అది పోదు. అది ఇకపోతే మార్పు చెందిన తర్వాత, ఇదంట అసలు అందరు నన్ను అసహించుకుంటున్నారు, ఎక్కడ చూసి నన్ను కొట్టి చంపేస్తున్నారు, నా జీవితం మారాలి అని చెప్పి అదేం చేస్తుందో తెలుసా? మన కళ్ళు గప్పి మన ఇంట్లో పాకి ఆ మూలన ఏం చేస్తుందంటే, అక్కడే ఉండి తను బాగా తిని ఆకులన్నీ బాగా తినేసి తన లాలాజనాన్ని తానే గూడు కట్టుకొని లోపలే ఉండి, నాకు ఈ జీవితం వద్దు, ఈ జీవితం మారిపోవాలి, నాకు ఈ జీవితం వద్దు అని కోరుకొని కొన్ని దినాలు అలాగే ఉండి మార్పు చెందుద్దట. దానికి ఉన్నటువంటి పైన అంతా పోయి క్రొత్త జీవితం వచ్చి అది కింద నుండి బయటకు వస్తా ఏం చేస్తుందో తెలుసా? 2 రెక్కలు ధరించుకొని బయటకు వస్తుంది. వెంటనే దేవుడు ఆ మార్పును చూసి, ఆ యొక్క నోవాహు కాలంలో జలప్రళయం రాకుండా వాగ్దానం చేసినటువంటి ఇంద్రధనుసు ఒకటి ఉంది. ఆ ఇంద్రధనుసులో ఉన్నటువంటి ఆ యొక్క రంగులన్నీ తీసుకొచ్చి దాని మీద స్టాంప్ వేసినట్టుగా ముద్రేస్తాడు. వెంటనే ఆ రంగులు కలిగినటువంటి రెక్కలు ధరించుకొని అలా ఎగురుతా ఉంటే పెద్దలు పిల్లలు అందరు కలిసి, అబ్బా సీతాకోక చిలుక వచ్చింది, ఎంత అందంగా ఉంది, చక్కగా చూడడానికి ముచ్చటగా భలే ఎగురుతుంది అని అందరూ సంతోషిస్తూ ఉంటారు. పిల్లలైతే దాన్ని వెంటబడి పట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు పిల్లలకో ప్రశ్న, మళ్ళీ గిఫ్ట్ ఇస్తా. పిల్లలకో ప్రశ్న, దాన్ని పట్టుకోగానే చేతికి ఏమవుద్ది? పిల్లలంటే మీరు పెద్దోడు చెప్పేస్తారు, రంగు అవుద్ది, కలర్స్ అవుతాయి. ఈ కలర్స్ ఏం చేస్తారు? అది కరెక్ట్. అయితే మీరు పిల్లలు అయిపోయారు. మీరు ఇదిగో వెరీ గుడ్, గిఫ్ట్ ఫర్ యూ. అమ్మా చెల్లికి గిఫ్ట్ ఫర్ యూ. చాలా మంది ఏం చేస్తారంటే, అనుకొని వచ్చారా? ఎవరెవరు? సరే సార్, వెరీ గుడ్. ఈ సీక్రెట్ వాళ్ళకి తెలియదు, ఇది తెలియదు, ఇందాక చెప్పాం. కాబట్టి ఆ యొక్క కలర్స్ చేతికి అంటంగానే వాళ్ళు బొట్టు పెట్టుకుంటారు, ఇక్కడ పూసుకుంటారు. కారణం ఏంటంటే డబ్బులు దొరుకుతాయి అంటారు. మరి మీరు డబ్బులు దొరికే కాడికి యజమానులు ఏం చేయాలా? శుభ్రంగా ఆ కలర్స్ తీసుకొచ్చి పూసుకొని డబ్బులు దొరికించుకోవాలి కదా. ఎందుకు పనులు మీకు? జాబులు ఎందుకు, డబ్బులు ఎందుకు? అవునా? అది సామెత, అంతే, ఊరకనే సామెత అది. అయితే ఇక్కడ మార్పు చెందిన తర్వాత అందరూ ఆ సీతాకోక చిలుకను కోరుకునేటువంటి స్థితి. అది చూడంగానే హృదయంలో అందరికీ సంతోషం అండి. అది ఉంటే బాగుండని కోరుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే, ఇంట్లో పిల్లలకి అకేషన్ వచ్చిందనుకో, పుట్టినరోజు వచ్చిందనుకో, ఆ డెకరేషన్లు చేయడానికి షాపులకి వెళ్ళి స్టిక్కర్లు కొనుక్కొచ్చుకుంటారు. ఏమి స్టిక్కర్లు? సీతాకోక చిలుకలు యొక్క స్టిక్కర్లు తీసుకొచ్చి అంటిస్తూ ఉంటారు. దానిలో జీవం ఉందా, ఎగురుద్దా? కానీ ఎందుకు?
అది కలర్గా ఉంది, చూస్తేనే అందాన్ని ఇస్తా ఉంది, సంతోషాన్ని ఇస్తా ఉంది, దానిలో జీవం లేకపోయినా పర్వాలేదు, అది ఉంటే చాలు అని కోరుకునేటువంటి స్థితి సీతాకోకచిలుక జీవితంలో ఉందండి. అంటే అదే మార్పు చెందకుండా బొచ్చు పురుగుగా, గొంగల పురుగుగా ఉన్నటువంటి స్థితిలో నువ్వు కోరుకుంటావా? నువ్వు ఇష్టపడతావా? ఇంటూ ఒక్క రోజున పెట్టుకుంటావా? అసలు ముందు అసలు చెప్పు తీసుకుని కొట్టి చంపి బయటపడేసేటువంటి పరిస్థితి. కానీ మార్పు చెందిన తర్వాత అది లేకపోయినా, కంటికి కనబడకపోయినా అది ఉంటే బాగుండు అని చెప్పి కోరుకునే స్థితి. ఈరోజు నా మానవుని జీవితం కూడా ఇలాంటిదే. దేవుని దగ్గరకు రాకముందు గొంగలి పురుగే, బొచ్చు పురుగే. నేను ఎక్కడుంటే అక్కడ దరిద్రం, ఏ పని చేస్తే ఆ పని కలిసి వచ్చేది కాదు, సర్వనాశనం. అందుకే కొంతమంది అంటూ ఉంటారు, మీరు గమనించండి, వాడు వచ్చి వెళ్ళాడండి, ఇంట్లో అన్ని తగాదాలేండి అంటూ ఉంటారు. మీరు విన్నారో లేదో? కారణం బొచ్చు పురుగీడు, అంతే దరిద్రం. బొచ్చు పురుగీడు, బొచ్చు పురుగు. ఇంకా మారలా జీవితం, మారని జీవితం ఏంది? గొంగలి పురుగే. పైకి బాగానే ఉంటారు, హలో బ్రదర్